ఆగస్ట్ లాస్ట్ వీక్ అట్లా చాలా షార్ప్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది ప్రాఫిట్. డే బై డే చాలా సివియర్ అయిపోతుంది. తర్వాత నేను ఎట్లా అయిపోయినానంటే ఓన్లీ బెడ్ పైనే ఉండాల్సి వస్తుంది. నేను కూర్చోలేకపోతున్నాను, ఇంకా స్టాండింగ్ ఇంకేం లేదు ప్రాఫిట్. కాలేజ్లో కూడా పర్మిషన్ తీసుకున్నాం, 3 months నేను కాలేజ్కి వెళ్ళలేదు. స్కాన్ కూడా వెళ్ళాము, ఎంఆర్ఐ స్కాన్కి. అప్పుడు డిస్క్ బల్జ్ అని చెప్పారు, L2 నుంచి S1 వరకు. డిస్క్ హెర్నియా, అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో చాలా హాస్పిటల్స్ తర్వాత మేము ఆ స్కాన్ తీసుకొని అపోలో జూబ్లీస్కి వెళ్దాము డాక్టర్ దగ్గరికి. వాళ్ళు అన్ని ఫిజియోథెరపీ, స్విమ్మింగ్, ఎక్సర్సైజ్ అవన్నీ చెప్పారు, మెడికేషన్స్ ఇచ్చారు. సో 1 month నేను ఫిజియోథెరపీ కూడా వెళ్ళినాను, అది అసలు తగ్గటం లేదు. కాలేజ్లో చాలా ఇంపార్టెంట్ స్టార్ట్ అయినాయి, ఇంటర్నల్స్ ఇంకా ప్రాక్టికల్స్. సెకండ్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది, ఫోర్త్ అయిపోయింది. ఫోర్త్ ఈవినింగ్ సడన్ గా గుర్తొచ్చింది ప్రాఫిట్, నాకు పెయిన్ వస్తలేదు ఏంటి అని. పెయిన్ రావడం లేదు ప్రాఫిట్. ఫస్ట్ రోజు ప్రేయర్ లైన్ లో ప్రాఫిట్ మీరు నా తలపైన చేయబెట్టినప్పుడు బలమైన అభిషేకం వచ్చి నేను ఆల్మోస్ట్ కింద పడిపోయినాను. మీరు అలా చేయబెట్టినప్పుడే నాకు దేవుడు స్వస్థత ఇచ్చింది. చేయబెట్టగానే అప్పుడే ఆ దురాత్మ విడిచేసి వెళ్ళిపోయింది. ప్రాఫిట్. ఇక అప్పటి నుంచి మీకు నొప్పి లేదు ప్రాఫిట్. ప్రైజ్ లార్డ్ ప్రాఫిట్. ఈ రోజు కోసం నేను చాలా వెయిట్ చేశాను. ఫస్ట్ టైం నేను బేతేల్ టవర్ కి ఆగస్ట్లో వచ్చాను ప్రాఫిట్. ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఆల్ వెల్ అండ్ గుడ్. నేను 2 times టెస్టిమనీ కూడా చెప్పాను, ఆయిల్ తోటి దేవుడు చేసిన మిరకల్స్ అని. సో సడన్గా ఆగస్ట్ లాస్ట్ వీక్ అట్లా చాలా షార్ప్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది ప్రాఫిట్. అది అస్సలు తగ్గట్లేదు, చాలా సివియర్ అయిపోతుంది. డే బై డే చాలా సివియర్ అయిపోతుంది. తర్వాత నేను ఎట్లా అయిపోయినానంటే ఓన్లీ బెడ్ పైనే ఉండాల్సి వస్తుంది. నేను కూర్చోలేకపోతున్నాను, ఇంకా స్టాండింగ్ ఇంకేం లేదు ప్రాఫిట్. కాలేజ్లో కూడా పర్మిషన్ తీసుకున్నాం, 3 months నేను కాలేజ్కి వెళ్ళలేదు. ఈ బ్యాక్ పెయిన్ వల్ల కాలేజ్ కూడా పోలేదు. ప్రాఫిట్. తర్వాత ఇట్లా ఎక్కువ అయిపోతుంటే తర్వాత స్కాన్ కూడా వెళ్ళాము, ఎంఆర్ఐ స్కాన్కి. అప్పుడు డిస్క్ బల్జ్ అని చెప్పారు, L2 నుంచి S1 వరకు. డిస్క్ హెర్నియా, అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో చాలా హాస్పిటల్స్ తర్వాత మేము ఆ స్కాన్ తీసుకొని అపోలో జూబ్లీస్కి వెళ్దాము డాక్టర్ దగ్గరికి. వాళ్ళు అన్ని ఫిజియోథెరపీ, స్విమ్మింగ్, ఎక్సర్సైజ్ అవన్నీ చెప్పారు, మెడికేషన్స్ ఇచ్చారు. సో 1 month నేను ఫిజియోథెరపీ కూడా వెళ్ళినాను, అది అసలు తగ్గటం లేదు. డే బై డే అది ఇంక్రీజ్ అవుతుంది, రెడ్యూస్ అవ్వకుండా. చాలా నేను ఆయిల్ కోసము అందరికీ చెప్పాను, చాలాసార్లు హీల్ అయ్యాను ప్రాఫిట్. చాలా ఎంబారసింగ్ అనిపించేది హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు, ఈ నొప్పితోటి నేను సఫర్ అవుతున్నప్పుడు. తర్వాత అంతా ఏంటిది, ఇంకా నేను స్టాప్ చేయాలా అని అనుకుంటున్నాను, అలాంటి థాట్స్ కూడా వచ్చాయి. అప్పుడు దేవుడు నాకు తను ప్రామిసెస్ ఎప్పుడు గుర్తు చేస్తూ వచ్చినాడు. అప్పుడు 1 year నుంచి దేవుడు నాకు ప్రామిస్ ఇస్తూ ఉన్నాడు, నేను నీకు ప్రాఫిట్ని ఇస్తాను, మోజెస్ ద్వారా నేను నిన్ను నడిపిస్తాను అని. నాకు 1 year నుంచి మాట్లాడుతూ చాలా ప్రిపేర్ చేసి నేను బేతేల్ టవర్కి దేవుడు తెచ్చినాడు. అప్పుడు ఒక సండే రోజు నేను లేవలేకపోతున్నాను ప్రాఫిట్. తగ్గినాకనే వెళ్దామా అని అనుకుంటున్నాను. అంతలోపట ఒకరోజు ఈ శశాయిని వాక్యం చెప్తుంది, నాకు అది నచ్చదు ప్రాఫిట్. దేవుడు ఒకటి చేస్తే నువ్వు చేస్తే నేను ఇది చేస్తా అనడం కూడా నాకు ఎప్పుడు అది అలా మొక్కుకోవడం నచ్చదు. ఆ రోజు వాక్యము దేవుడికి మనం చెప్పడం ఏంటి, నేను ఇది చేస్తా అప్పుడు నువ్వు చేయదేవా అంటే అది గొప్ప విశ్వాసం అని ఆ రోజు వాక్యము. తర్వాత ఒక సండే మీరు కూడా చెప్పారు, ఒక్కొక్కసారి దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు, నువ్వు ఎంత ఫెయిత్ఫుల్గా ఉంటావు, ఎంత దేవుడిని నమ్ముతావు, ఎంత చర్చిని హత్తుకుంటావు అని. సో ప్రాఫిట్ అప్పుడు నేను అనుకున్నాను, ఎట్లా ఉన్నా కానీ నేను ఈవినింగ్ సర్వీస్కి అయితే
వెళ్ళాలి అని నేను ఏ పని చేయలేను ప్రాఫిట్. ఓన్లీ బెడ్ పైన నేను ఫ్లాట్గా అంతే. అప్పుడు అది కూడా ఫ్లాట్గా ఉంటప్పుడు నాకు ఏమి రిలీఫ్ ఉండదు, చాలా పెయిన్ ఉంటుంది, నిద్ర కూడా ఎప్పుడు లేదు. అయితే ఓన్లీ ఈవినింగ్ సర్వీస్ మాత్రం నేను లేచి చాలా కష్టపడి వచ్చేదాన్ని ప్రాఫిట్. తర్వాత అట్లనే కూర్చునేదాన్ని, పెయిన్ తోటే కూర్చునేదాన్ని. ఆరాధన చేసేటప్పుడు నించోళ్ళన్నప్పుడు కూడా నాకు చాలా పెయిన్ఫుల్గా ఉండేది, ఆయన అలానే నించునేదాన్ని. అలా 3 months అయిపోయింది ప్రాఫిట్, నేను వస్తూ పోతున్నాను. అయితే తర్వాత ఇప్పుడు కాలేజ్లో చాలా ఇంపార్టెంట్ స్టార్ట్ అయినాయి, ఇంటర్నల్స్ ఇంకా ప్రాక్టికల్స్, 2nd, 3rd, 4th, 5th. చాలా బిజీగా ఉండే ప్రాఫిట్. చాలా 3 months తర్వాత కాలేజ్కి వెళ్ళినాను. సో ఫస్ట్ అయిపోయింది సర్వీస్ ఆ రోజు, 2nd అయిపోయింది, 3rd అయిపోయింది, 4th అయిపోయింది. 4th ఈవినింగ్ సడన్ గా గుర్తొచ్చింది ప్రాఫిట్, నాకు పెయిన్ వస్తలేదు ఏంటి అని. సడన్ గా పెయిన్ రావడం లేదు ప్రాఫిట్. నేను వెళ్ళి వస్తున్నా, నేను అంతసేపు ఎగ్జామ్ రాస్తున్నా, ఏంటి పెయిన్ రావట్లేదు అనుకుంటున్నాను. ఎట్లా పోయింది దేవా నాకు గుర్తు చేయి అన్నప్పుడు, ఫస్ట్ రోజు ప్రేయర్ లైన్ లో ప్రాఫిట్ మీరు నా తలపైన చేయబెట్టినప్పుడు బలమైన అభిషేకం వచ్చింది. నేను ఆల్మోస్ట్ కింద పడిపోయినాను, ఆ భయానికి నేను ఆగిపోయినాను. ఆ సీన్ వెంటనే దేవుడు నాకు గుర్తు చేసినట్టు ప్రాఫిట్. మీరు అలా చేయబెట్టినప్పుడే నాకు దేవుడు స్వస్థత ఇచ్చింది. అప్పుడే ఆ దురాత్మ విడిచేసి వెళ్ళిపోయింది. ఎస్ ప్రాఫిట్. అది నాకు తెలియదు ప్రాఫిట్, 4th రోజు తెలిసింది. చాలా చెక్ చేసుకున్నాను, నిజంగా పోయిందా నేను అనుకుంటున్నాను. 3.5 months ఫిజియోథెరపీకి వెళ్ళారు, ఆ టెస్ట్కి వెళ్ళారు, ఈ టెస్ట్కి వెళ్ళారు, అన్ని వెళ్ళారు. ఎస్ ప్రాఫిట్. ఇంకా ఈ పెయిన్ తోటి నేను ఇంకా లైఫ్ లాంగ్ ఉండలేమో, ఇప్పుడే 20s లోనే ఇంత నొప్పి ఉంది, నేను ఇంకా ఎట్లా లైఫ్ లీడ్ చేస్తాను, చాలా పెయిన్ఫుల్ గా ఉండే ప్రాఫిట్ అది. సో దేవుడు అట్లా మీ ద్వారా నాకు, నేను అనుకునేదాన్ని మీరు ఎప్పుడు ప్రేయర్ లైన్లో ఎంత చిన్నది ఉన్నా మీరు చెప్పేవాళ్ళు, ఫీవర్ ఉన్నా ఏ పెయిన్ ఉన్నా, కానీ నాకు ఇంత బ్యాక్ పెయిన్ ఉన్న ప్రాఫిట్ ఎందుకు చెప్పట్లేదు, దేవుడు ఎందుకు చెప్పట్లేదు అన్న ఇది కూడా వచ్చేది. ఒక్క విశ్వాసం ఉండేది ప్రాఫిట్, అంత స్టోరీ చెప్పకపోయినా మీరు చెయ్యి పెడితే చాలు, ప్రాఫిట్ చెయ్యి పెడితే చాలు అన్ని పోతాయి, అడ్రస్ అవుతాయి ప్రాబ్లమ్స్ అన్ని అని నాకు ఫెయిత్ ఉండేది ప్రాఫిట్. అలానే December 1st రోజు దేవుడు నాకు విడుదల ఇచ్చిన ప్రాఫిట్. అప్పటి నుంచి మీకు నొప్పి లేదు? లేదు ప్రాఫిట్, అస్సలు కంప్లీట్ గా లేదు ప్రాఫిట్. నిన్న కూడా చాలా హడావిడి ఉండే ప్రాఫిట్ ఇంట్లో, అయినా అసలు ఏం చేసినా నొప్పి రావట్లేదు ప్రాఫిట్. దేవుడు రిపేర్ చేసినాక ఇంకా ఇది గొప్ప సాక్ష్యం. 3 నెలల నుంచి బిడ్డ బాగా సీరియస్ బ్యాక్ పెయిన్ తోటి టెస్టింగ్ వెళ్ళింది, అది చేసింది, కానీ ఏది వాడినా కానీ తగ్గలేదు. కానీ ప్రేయర్ లైన్ లో నేను చేయి పెట్టంగానే అందుకే మీరు గట్టిగా అనుకో అని చెప్తారు. మీరు చాలా సార్లు అనుకుంటారంటే నేను చెప్పాలనుకుంటారు, అయితే మాక్సిమం మేము చెప్తా ఉంటాము, కానీ మేము కూడా ఏంటంటే నేను గంట సేపు నిలబడతాను, నేను అలసిపోతాను. సో మార్నింగ్ సర్వీస్ లో 7 hours నిలబడతాను, ఈవినింగ్ సర్వీస్. సో ఇంత మేము ప్రయాసపడి మళ్ళీ లాస్ట్ ప్రేయర్ లైన్ కూడా మేము చేస్తాము, అప్పటికే చాలా టైర్డ్ అయిపోతాము. సో కానీ మేము సమయం తీసుకొని చెప్పకపోయినా కానీ ఎవరైతే మనసులో ప్రాఫిట్ గా నా మీద చేయబెడుతున్నారు, నాకు ఈ కార్యం జరగాలని ఎవరైతే విశ్వాసంతో అనుకుంటారో వారికి అద్భుతం జరుగుతుంది. 3 నెలల నుంచి సీరియస్ పెయిన్ తో బాధపడుతున్నది బిడ్డ, ఆ చేయి పెట్టంగానే వెంటనే అభిషేకం దిగొచ్చేసింది, కింద పడిపోయింది. ఇక అప్పటి నుంచి నొప్పి లేనేలేదు, ఆ దయ్యం విడిచేసి వెళ్ళిపోయింది. ఇక 4 రోజుల తర్వాత మీరు అనుకున్నారు సడన్ గా నాకు నొప్పి లేదు, ఏంటి ఏ మాయ జరిగింది, ఏ అద్భుతం జరిగినాగానే వెంటనే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. బేతల్ లెవెల్లో ప్రేయర్ లైన్ లో ప్రాఫిట్ GMS గా చేయబెట్టగానే అభిషేకం వచ్చింది, పడిపోయావు, నొప్పి వెళ్ళిపోయింది. 3 నెలల నుంచినటువంటి సివియర్ పెయిన్ విడిచేసి వెళ్ళిపోయింది. దేవుడు కార్యం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరిచి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఇప్పుడు మీకు నొప్పి లేదు. మీ ఇంట్లో ఏమంటున్నారమ్మా? చాలా షాక్ అయిపోయినారు ప్రాఫిట్, పేరెంట్స్ చాలా షాక్ అయిపోయినారు. సో అలా అండ్ మీతో మీ అన్నిటికంటే గొప్ప అద్భుతం దేవుడు నన్ను బేతెల్లోకి నడిపించడం, మిమ్మల్ని నాకు చూపించడం. సాక్ష్యం బట్టి ప్రభు మహిమ కలుగాక. అలాగే మీరు సాక్షి చెప్పి ప్రభు కనిపించారు కాబట్టి అమ్మ మీకు వచ్చే ఒక స్పెషల్ ప్రాఫిట్స్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తాడు. మీరు చాలా సంకట పరిస్థితి గుండా వెళ్తున్నారు,
అయితే ఏ సంఘటన పరిస్థితుల్లో వెళ్తున్నారో ఎస్ మీరు కొత్త సంవత్సరంలోకి మీరు ప్రవేశిస్తుండగా ఎస్ ఒక్కొక్క సమస్య అద్భుతంగా తీరబోతుంది. వారిసి అని చెప్పండి. ఏమైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీరు వెళ్తున్నారో ఎస్ ఒక్కొక్క సమస్య ఎస్ మీరు గట్టిగా అనుకోండి. నేను ప్రాఫిట్స్ రిలీజ్ చేస్తున్నాను, ఆ సమస్య తీరిపోతుంది. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఎస్ గాడ్ బ్లెస్. దేవుడు మళ్ళీ బాగా దీవించును గాక.